అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కళ్ల ముందే ఉండాల్సిన 7 ఏళ్ల చిన్నారి కామాంధుడి చేతిలో బలైపోయింది. నిన్న సాయంత్రం అదృశ్యమైన రిషిక ప్రియ అనే బాలిక చివరికి పక్కింట్లోనే శవమై తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రిషిక ప్రియ నిన్న సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. రాత్రి కావస్తున్న కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న అనుమానితులపై నిఘా పెట్టారు. మదనపల్లిలో జరిగిన ఈ విషాదానికి సంబంధించి డీటెయిల్స్ మనకు చరణ్ అందిస్తారు. చరణ్, ఏం జరిగింది? అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే మదనపల్లి నియోజకవర్గం చిన్నగుట్టిగల్లు ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారిని 7 ఏళ్ల చిన్నారిని రిషిక ప్రియ అనే ఒక చిన్నారిని దారుణ హత్య చేసినట్టు ఘటన ఆలస్యంగా వెళ్లేకొచ్చింది. అయితే నీరుగుట్టువారిపల్లెలోని కట్లాటపల్లి రోడ్ లో కాపురం ఉన్నటువంటి చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ, ఆ అమ్మాయి సోమవారం అదృశ్యమైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు అయితే జిల్లా ఎస్పీ ధీరజ్ కోనేపల్లి డిఎస్పీ అదేవిధంగా మహేంద్ర సూచనల మేరకు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు విస్తృతంగా తనిఖీ దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అనుమానం వ్యక్తం చేసినటువంటి కొంతమంది వ్యక్తుల పైన అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులైతే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఒక సీసీ కెమెరా ద్వారా వచ్చినటువంటి ఆధారాలతో అయితే చిన్నారిని చంపేసి అతి దారుణంగా చంపి అయితే ఒక డ్రమ్ములో దాచిపెట్టినటువంటి దృశ్యాలు అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. కులవర్ధన్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులు ఎక్కడైనా తెలుపుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ గ్రామంలో విషయాలు జరుగుతుండటంతో అయితే తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసులను కూడా నిలదీస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అయితే ఇలాంటి దారుణానికి పాల్పడినటువంటి కులవర్ధన్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీపిక. రైట్ చరణ్.